శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పూర్వం గంగానదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞార్థమై ఒక మేకను తీసుకొచ్చాడు. యజ్ఞస్తంభానికి కట్టేశాడు. అప్పుడు ఆ మేక, ఓ విప్రుడా, నన్ను బలిస్తే ఏం వస్తుంది? కనీసం ముసలితనాన్ని కూడా జయించలేవు కదా అని అంటుంది. దానికి విప్రుడు ఆశ్చర్యపోయి, నీవెలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ మేక ఇలా చెప్తుందన్నమాట. పూర్వం నీవలే నేను వేద పండితుణ్ణి, నా భార్య మేకని బలిస్తానని మొక్కుకుంది, అలా చేయడం వలన ఈ జన్మ వచ్చింది అని చెప్తుందన్నమాట ఆ మేక. పూర్వజ్ఞానం వలన శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని పఠిస్తే మృత్యుగండం ప్రమాదాలు దరిచేరవని తెలుసుకొని పఠించాను అని చెప్తుంది. పండితుడు అలా మాట్లాడేసరికి కత్తిని వదిలేస్తాడు. అంతేకాదు, పండితోత్తమ, నన్ను సంహరించాలని వచ్చిన నీవు కూడా శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయాన్ని ఈరోజు చదవడం వలన నన్నేం చేయలేకపోయావు, అంత గొప్పది 9వ అధ్యాయం అని చెప్తుందన్నమాట ఆ మేక. విన్నారు కదా, అనేక భయాలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ప్రయాణాలకి ముందు శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయం చదివి బయలుదేరితే క్షేమంగా, లాభంగా, సుఖంగా గృహానికి చేరుతారు. తదుపరి అధ్యాయాల మహాత్మ్యాలను తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం.